నగరంలోని ఖలీల్ నగర్లో ఉన్న ఓ పేద కుటుంబాన్ని వారి పరిస్థితిని చూసి చలించిపోయిన వికాస్ విద్యా సంస్థల చైర్మన్ సుభాన్ భాషా మానవత్వాన్ని చాటుకున్నారు. తన స్నేహితుల ద్వారా మతి స్థిమితం లేని 2 పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించి వారి కుటుంబానికి బియ్యము, సరుకులు, 10,000 నగదును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవడం తన అల్లా ప్రసాదించిన వరంగా భావిస్తున్నామని తెలిపారు. కరీం బీబీ జాన్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారని, కుమారులు 2 మతి స్థిమితం లేక ఉన్నారని, కరీం ఆటో నడుపుకుంటూ జీవితం సాగిస్తున్నాడని, గతంలో తనకు గుర్రాల గడ్డలో ఇల్లు ఉండేదని, రోడ్డు వైడింగ్ లో అది కూడా వెళ్లిపోవడంతో బాడుగ ఇంటిలో సంసారం సాగిస్తున్నాడని, 2 పిల్లలతో జీవనం భారంగా మారిందన్నారు. కనీసం పిల్లలకు పెన్షన్ కూడా రావడం లేదని వాపోయాడని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ అధికారులు వారి దయనీయ పరిస్థితిని చూసి పెన్షన్ మంజూరు చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. అలాగే దాతలు కూడా తమకు తోచినంత సహాయం అందిస్తే వారి కుటుంబాన్ని ఆదుకున్న వారం అవుతారని ఆయన పేర్కొన్నారు. అస్సలాము అలైకుం, నమస్కారములు. నేను వికాస్ విద్యా సంస్థల అధినేత. నా పేరు సుభాన్ భాషా అల్హజ్. ఈరోజు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఈరోజు నాకు వేరే నా స్నేహితుడు, అతని ద్వారా నాకు తెలిసిన విషయం ఏమంటే, కరీం మరియు అతని భార్య, 1 కూతురు, 2 కొడుకులతో జీవనం సాగిస్తున్నారు. వీరి యొక్క దౌర్భాగ్యమో దురదృష్టమో ఆ దేవుడి రాతనో, అల్లాహ్ తాలా యొక్క రాతనో. వీరు ముందు సంసారము మన రాయల్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గురాల్గడ్డ దగ్గర నివసించుకునే వాళ్ళు. అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలాలని అక్కడ పగలకొట్టేసి వీరు అక్కడి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వారి సొంత స్థలం ఉండిందంట, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశారు. ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితి చూసి నేను ఈ రంజాన్ మాసంలో నాకు ఇంతకన్నా వేరేది ఆలోచించలేదు. కాబట్టి తక్షణమే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు వీడియో పెట్టుకోవడం కూడా నేను నా గురించి కానీ ఈ చేస్తున్న పని గురించి కానీ చెప్పుకునేది కాదు. ఒకటే నా యొక్క విన్నపం, అందరికీ కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇందులో హిందూ సోదరులు కూడా ఉన్నారు. వారికి కూడా నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పుకునేది ఒకటే, సహాయం చేయండి. నేను చేస్తున్న దాన్ని చూసి ఇంకా ఒక 10 మంది వీళ్ళకు సహాయం చేస్తే ఈ బిడ్డలకు ఏమన్నా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులకని, అది ఎక్కువ. దీంతోనే నేను ఈ వీడియో కానీ ఈ ప్రెస్లో కానీ నేను రావడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, వాళ్ళందరికీ చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నా, రండి వీరికి సహాయం చేయండి, సహకరించండి. అల్లాహ్ తాలా ప్రతి ఒక్కరికి దీని యొక్క ప్రతిఫలము, దీని గురించి మనకు ఆశీర్వాదాలు మన కుటుంబం మీద కూడా ఉంటాయి. వీరికి ఏమి తెలుసో తెలియకో కాదో నాకైతే అర్థం కాలేదు. ఫుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంది, 100% ఉంది అందులో కూడా. కానీ ఎందుకు వీళ్ళకు పెన్షన్ అందలేదో 24 నుంచి వీళ్ళ ఫైల్ ఉంది. సరే, వీరి యొక్క సరి అయిన ఎవరితో అప్రోచ్ కావాలని తెలియక కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడైనా అందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే వీళ్ళ సంసారం ఈ బిడ్డలతో వీళ్ళు నడుపుకుంటారు. అలాగే నేను జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సచివాలయం అడ్మిన్ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారో, వారికి కూడా నేను చేతులెత్తి ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నాను. మీ సహకారంతోనే వీళ్ళకు న్యాయం జరగాలి. ఏదైతే అక్కడ ఇండ్లు లేదో ఆ స్థలం ఇవ్వండి. స్థలం ఇచ్చినా వీళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ఇలాగే ఎవరో ఒకరు సహాయం చేస్తే అది కూడా చేసుకుంటారు. ఈ బాడిగలు కట్టుకొని ఈ బిడ్డలతో జీవనం కొనసాగించడం చాలా బాధాకరమైన విషయం. తండ్రి ఆటో నడుపుకుంటున్నాడు, వాళ్ళ తల్లి వచ్చి ఇంటింటా పని చేసుకుని ఏదో జీవితం గడుచు. కానీ ఈ పరిస్థితిలో ఈ బిడ్డలను ఇక్కడ ఇంట్లో వదిలేసి ఎక్కడికి పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మానవతా దృక్పథంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకేసి వీరికి సహాయ సహకారాలు అందిస్తారని చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు. अस्सलाम वालेकुम, मेरा नाम बीबी जानू, मुझे 3 बच्चे हैं। मेरी बड़ी बच्ची स्कूल जाती है, दो माजूर बच्चे हैं। मैं ऐसा पिंचिन के आस्ते फिरती हूँ, न्यूज में डाला हूँ। सुभान भैया आपको मदद करें, शुक्रिया भैया। क्या भी मैं ये खर्चा करी बच्चा के आस्ते ये करी
फिर भी गवर्नमेंट की तरफ से मैं रिक्वेस्ट करती हूँ मेरे बच्चों को पेंशन होना अगर को मैं ये बच्चों को ले बाहर मैं काम कर ले सकती नहीं, मैं काम भी ये कर सकती नहीं, घर में तकलीफ देखे तो है, क्या बोल सकते हैं नहीं, पानी पूछ सकते नहीं, बच्चे पड़कोच थे। मेरे पास प्रूफ सब भी है तो भी हम ना 3-4 साल से फिराते हैं, पेंशन नहीं आती, तुम नाकू मरा कम है, ये है वो है कहते हैं। फिर भी मैं एक रिक्वेस्ट करती हूँ एक माँ के जरिए से, तुम्हें जल्दी से ज़रा मुझे पेंशन सैंक्शन करने की एक मदद करो बस, क्या भी अंदे। और सुभान भैया तुम्हारा लाख लाख शुक्रिया, मेरे बच्चों के वास्ते तुमने मदद करी।